మార్కెట్‌లో దొరికే జీడిపప్పు కంటే ఈ పచ్చి జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. రాగి సంకటి, నాటుకోడి పులుసు తిని చాలా రోజులయింది. అందుకని జీడి పిక్కల కోసం జీడి చెట్టు దగ్గరికైతే వచ్చాము. ఈ పచ్చి జీడి పిక్కలు సంవత్సరానికి 45 రోజులు మాత్రమే దొరుకుతాయి. తర్వాత మనకి మార్కెట్‌లో దొరికే జీడిపప్పే అందుబాటులో దొరుకుతుంది. మామూలు జీడిపప్పుతో పోల్చుకుంటే పచ్చి జీడిపప్పు చాలా కాస్ట్ ఎక్కువ. జీడిపప్పుని వలాలంటే చాలా కష్టం. పచ్చి జీడిపప్పు మిషన్‌లతో అయితే పప్పు తీయరు. మాన్యువల్‌గా చేతులతోటే వలాలి. ఒలిసేటప్పుడు ఆయిల్ రాసుకొని ఒలుస్తాం మేము. ఎంత ఆయిల్ రాసుకొని పప్పు తీసినా చేతులకున్న పొర మాత్రం ఊడుద్ది. 4, 5 డేస్ వరకు అలాగే ఉంటాయి. నల్లగా అయిపోతాయి చేతులు. ఒక్కసారి పచ్చి జీడిపప్పు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. చూడండి, పచ్చి జీడిపిక్కలు ఈ విధంగా ఉంటాయి. గ్రీన్ కలర్‌లోని ఇవి బాగా ఎండిన తర్వాత వైట్ కలర్‌లోకి మారుతాయి. ఈ చెట్టుకి పిక్కలు లేకపోవడం వల్ల కొయ్యడానికి గంట సమయం అయితే పట్టింది మాకు. మీలో పచ్చి జీడిపప్పు కర్రీ ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి. తింటే దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. మేము ప్రతి సంవత్సరం 2, 3 సార్లు పచ్చి జీడిపప్పు కోసుకొని నాన్ వెజ్ కర్రీలో యేసుకొని తినేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం జీడిపిక్కలు తక్కువగా ఉండడం వల్ల ఇదే ఫస్ట్ టైమ్, ఇదే లాస్ట్ టైమ్ ఇంక ఈ సంవత్సరంలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.